ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. Behold, God will not cast away a perfect man, neither will he help the evil doers. మన దేవుడు యథార్థముగా జీవించు వారిని ఎన్నటికిని త్రోసివేయడు. కానీ ఈ లోకస్తులు ఎలా ఉంటారంటే, ధనం, బలం, అధికారం, ఆస్తి, అంతస్తు, మంచి స్థితి ఉంటే నిన్ను దగ్గరకు తీసుకుంటారు. వీటిలో ఏ ఒక్కటి నీ నుండి దూరమైన వారు నిన్ను త్రోసివేస్తారు. డబ్బు లేదని, జ్ఞానం లేదని, అధికారం లేదని, చిన్నవాడవని, అల్పురాలువని ప్రక్కన పెట్టేస్తారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు అలా ఎంత మాత్రమును కాదు. నీవు యథార్థంగా జీవిస్తే నిన్ను వదిలిపెట్టడు, త్రోసివేయడు. కానీ ఎవరైతే దుష్కార్యములు చేస్తారో వారిని నిలువబెట్టడు. వారు దేనిలో నుంచుందామన్నా వారిని నిలువనీయక వారిని త్రోసివేసేవాడు. నిన్ను నీ ప్రజలు, నీ కుటుంబం, నీ బంధువులు త్రోసివేసిన దేవుడు నిన్ను నిలువబెట్టే రోజు ఒకటి వస్తుంది. యోసేపును అన్నదమ్ములు, తల్లిదండ్రులు, తన ఇంటి వారే త్రోసివేశారు. ఆయన చెప్పిన కలలను విని నవ్వుకున్నారు. నీ వయసు ఎంత, నీవు చెప్పే కలలు ఏంటి అని, మేమంతా నీకు మొక్కుతామా, ఇవన్నీ జరుగుతాయా అని ఆయనను హేళన చేశారు. గోతిలో త్రోసివేశారు, అపహాస్యం చేశారు, చంప చూశారు, కొట్టారు, పరాయ దేశస్థులకు అమ్మివేశారు, తండ్రికి దూరం చేశారు. యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు. పోతిఫర్ భార్య వల్ల కష్టాలు పడి అక్కడ కూడా చెరసాలలో త్రోసివేయబడ్డాడు. కానీ యోసేపును ఆయన యథార్థతే నిలువబెట్టింది. ఒకరోజు దేవుడే అతనిని ఎవ్వరూ ఊహించలేని రీతిలో దేవుడు ఒక్క గొప్ప ఆధిక్యతను ఆయనకు ఇచ్చాడు. బానిస బ్రతుకు, చెరసాల బ్రతుకు నుండి విడుదలనిచ్చాడు. సొంత అన్నలే గోతిలో త్రోశారు. బానిసగా బ్రతుకుతున్న యోసేపును నిందించి నేరారోపణ చేసి చెరసాలలో త్రోసివేశారు. అయినా దేవుడు యోసేపును ఎన్నడూ విడిచిపెట్టకుండా తగిన సమయమందు పడిన స్థితిలో నుండి, కూలిన స్థితిలో నుండి నిలువబెట్టాడు. యథార్థత కలిగి జీవించు. నీ అన్నవారు నిన్ను త్రోసివేసినా భయపడకు, నీకు దేవుడే సహాయుడై నిన్ను ఆదుకొనుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, యథార్థత కలిగి, నమ్మిక కలిగి, నీ అందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయండి దేవా. యథార్థత కలిగి జీవించిన వారిని వెన్నడూ త్రోసివేయనని మరొకసారి మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. మా జీవితాల్లో యథార్థతను విడిచిపెట్టకుండా ఏ స్థితిలోనైనా సరే నేను వెంబడించే జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థన అవసరత కొన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. తగిన కాలమందు వారిని నిలువబెట్టండి. పడిన స్థితిలో ఉన్న వారిని విడుదలపరచండి నాయన. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.